ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళకి వచ్చిన అంటే 100 రూపీస్ వచ్చినా అందులో ఒక 20 రూపీస్ అయినా సేవ్ చేయాలి. 10,000 వస్తే అందులో 8,000 వరకు ఖర్చు పెట్టైనా అట్లీస్ట్ ఒక 2,000 అయినా సేవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ అది పాసిబుల్ అవ్వదు సార్. అంటే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు, మీరు దానికి చెప్తూ ఉంటారు. ఒక డిసిప్లిన్ మేనర్గా కనుక మనం వెళ్తే ఖచ్చితంగా కోటేశ్వర్లు అవుతాము అని మనం ఇప్పటి వరకు ఎన్నో ఎపిసోడ్స్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే సార్ అలా కాకుండా అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మనం మనీ సేవ్ చేయాలి అన్నా కూడా అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఒక 10,000 ఒక్కసారి నేను పెడతాను, దాంతో నేను ఏమైనా కోటేశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇది చాలా రేర్గా వచ్చే ప్రశ్న అండి, అండ్ చాలా కరెక్ట్ టైంలో వచ్చిందని చెప్తా. ఓకే, ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం. రైట్. సో ప్రతి నెల పెట్టు, ప్రతిరోజు పెట్టు, ప్రతి సంవత్సరం అండ్ ఈ సంవత్సరంలో ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం వరకు ఇన్ని వస్తుంది, అలా ఏం కాదు సార్లు పెట్టు అంటారు, కానీ ఒకేసారి పెట్టు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. అదే మొట్టమొదటిసారి చెప్తున్నాను. ఓకే, ఒక్కసారి పెట్టడం వన్ టైం కోటేశ్వర్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఆపర్చునిటీ మన అందరికీ కల్పిస్తుందండి ఎస్బీఐలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనమాట. అది ఎలాగో మీకు చెప్తా ఒక్కసారి దాని గురించి డీటెయిల్డ్గా. షూర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఓటీఐ స్కీమ్. ఎస్బీఐ ద్వారా తీసుకొచ్చిన ఓటీఐ స్కీమ్ అంటారు. ఓటీఐ స్కీమ్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను, వన్ టైం మాత్రమే. అంటే 10,000 ఒకటేసారి పెడితే కరెక్ట్. దాని తర్వాత ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఎగ్జాక్ట్లీ ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో 10,000 రూపాయలు మీరు ఎగ్జాక్ట్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే 1,47,00,000 వస్తాయి. అది ఎలా? దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ఏంటో మీకు చెప్తా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్నేళ్ళ వరకు నేను పెడతాను అని చెప్పేసి మీరు ముందే నిర్ణయించుకొని పెట్టుబడి పెట్టాలి. మీకు ఒకవేళ 3,83,000 కావాలి అంటే ఓన్లీ 20 ఏళ్ళు పెట్టండి, మీకు 3,83,000 వస్తాయి. ఒకవేళ లేదండి నాకు కాస్తంత ఎక్కువ కావాలి, ఎక్కువ వస్తే వచ్చే ఐడియా చెప్పండి. ఇందాక కోటిన్నర చెప్పారు కదా, వస్తున్నా నాగండి, అక్కడ దాకా వస్తాను. లెట్ మీ కమ్ స్టెప్ బై స్టెప్. సో 30 years ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి, నాకు ఎంత ఇస్తారు రిటర్న్, ఎస్బీఐ బ్యాంక్ ఎంత ఇస్తుంది? 23,74,000 ఇస్తుందండి ఫర్ 30 years. అదే ఒకవేళ మీరు 40 సంవత్సరాల వరకు పెట్టారనుకోండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది 1,47,00,000. ఓకే, ఎగ్జాక్ట్లీ 1,47,00,000. ఇకపోతే ఎస్బీఐలో ఏ స్కీమ్లో పెడితే ఈ డబ్బులు వస్తాయి అన్నది చెప్తా. దానికి ఎవరు కూడా ఎలిజిబిలిటీ 100% ఎనీ ఇండియన్ సిటిజన్ మాత్రమే. స్పెషల్గా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా మార్కెట్లో చాలా తక్కువ మందికి ఇంగ్లీష్ ఛానల్స్లో కానివ్వండి, ఇంకా వేరే భాషల్లో కానివ్వండి, ఈ కంటెంట్ డైరెక్ట్గా ఎస్బీఐ నుంచి ఇప్పటిదాకా పూర్తిగా వెళ్ళలేదు జనాలకి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, మళ్ళీ చెప్తున్నాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు ఏ బ్రాంచ్లో అయినా వెళ్ళి ఈ పెట్టుబడి చేయొచ్చు. సార్ కోటేశ్వర్లు ఇన్ని కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి టైం పీరియడ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు? సో టైం పీరియడ్ మీకు చెప్పాను కదా, 40 years అవుతుంది. 1,47,00,000. సో కోట్లాధికారి అవుతున్నారు మరి, సో ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సరే, అది 10,000 రూపాయలు ఆప్షన్ చెప్పా. ఇప్పుడు 25,000 రూపాయలు మీరు ఒకవేళ వన్ టైం ఓటీఐ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒకేసారి 25,000 రూపాయలు పెడితే ఎంత వస్తుంది? మీకు 20 ఏళ్ళకి 10 lakhs వస్తుంది, అండ్ 30 ఏళ్ళకి మీకు 60 లక్షలు దాదాపు వస్తుంది, అండ్ 40 సంవత్సరాల వరకు పెడితే 3,70,00,000 వస్తాయి. 3,70,00,000, అది 40 yearsలో. నా కమింగ్ టు 50,000 ఆప్షన్. లేదంటే నేను కొంచెం ఎక్కువగానే పెడతాను, పర్లేదు, ఇంకా ఎక్కువ రావాలి కదా మరి నాకు, 50,000 పెడితే అంటే తప్పకుండా ఎక్కువే వస్తుంది. అది ఎంతో మీకు చెప్తా. 50,000 20 సంవత్సరాల కోసం పెడితే 19,17,000 వస్తాయి. మీకు 30 సంవత్సరాల కోసం పెడితే 1,19,00,000 వస్తాయి. 40 సంవత్సరాలు పెడితే చెప్పనా ఎంత వస్తాయో? 7,35,00,000. ఓకే, 7 కోట్లు, అక్షరాల 7,35,00,000 రూపాయలు వస్తాయి మీకు 50,000 రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే. ఎలా సార్ ఒక్కసారి డీటెయిల్? ఎస్, ఆఫ్ కోర్స్ చెప్తా. ఇప్పుడు వచ్చింది అసలు క్లైమాక్స్, ఇప్పుడు చెప్పాల్సిందే. నా ఓటీఐ స్కీమ్ అదే ఏదైతే ఉందో, ఇందులో మీకు ఎస్బీఐలో కాంట్రా ఫండ్ ఒక ఆప్షన్ ఉంది, రెండో ఆప్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది, మూడోది వచ్చేసేసి పిఎస్యు ఫండ్ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఫండ్. సో ఇందులో ఈ 3 ఆప్షన్స్లలో అన్నిటికంటే బాగా పర్ఫామ్ చేసినవి ఈ 3 అనమాట. ఎందుకంటే
డిఫరెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి ఎస్బీఐ దగ్గర. కానీ ఈ 3 స్కీమ్స్ మాత్రము గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే సంవత్సరానికి ఎంత రాబడి ఇచ్చారనుకుంటున్నారు? 44%. అంటే ప్రతి లక్షకి 44,000 రూపాయలు మీకు అదనంగా వీళ్ళు ఇచ్చారు ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద. కొన్ని సంవత్సరాలు అయితే 70%, కొన్ని సంవత్సరాలు 20%, కొన్ని సంవత్సరాలు 50%. యావరేజ్గా మీరు తీస్తే 44% వరకు ఇచ్చారండి. సో దిస్ ఈజ్ అన్ అన్బిలీవబుల్ బట్ ట్రూ. దీన్ని మీరు అప్లై డైరెక్ట్గా మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీకు ఇంకో ఆప్షన్ కూడా చెప్తున్నాను. మీ దగ్గర ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్గా ఈ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాంట్రా ఫండ్లో కానివ్వండి, ఇన్ఫ్రా ఫండ్లో కానివ్వండి, పిఎస్యు ఫండ్లో కానివ్వండి. మీకు బ్యాంకు వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు. డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది కానీ డీమ్యాట్ అకౌంట్లో కూడా ఈ మధ్య చాలా హిడెన్ ఛార్జెస్ ఉంటున్నాయి. కాబట్టి ఏ డీమ్యాట్ ఎలా ఓపెన్ చేస్తే మీరు సేఫ్ ఉంటారో, మీకు ఎక్కువగా ప్రతి రూపాయి అనేది మిగులుతుంది అనేది అవన్నీ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. డెఫినెట్గా అది నన్ను అడిగితే యూ కెన్ కాల్ మీ అప్. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి కావచ్చు, లేదంటే లోన్స్ గురించి కావచ్చు, స్కీమ్స్ గురించి కావచ్చు, గోల్డ్ అప్డేట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాపర్ సజెషన్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? ఖచ్చితంగా దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఈసారి మనం చేయబోతున్న ఒక స్పెషల్ మాస్టర్ క్లాసెస్ మనం చేసాము. ఈ మాస్టర్ క్లాస్ స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనం ఈ ఫండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఎక్కడ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రతి రూపాయి మనకు దక్కుతుంది అన్న విషయం మీరు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, ట్రైన్ అవుతారు. మర్చిపోకుండా జీవితాంతము ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ మనం ఫాలో చేసి ఎలా కోట్లాధికారి అవ్వాలి, అసలు ఈ లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ కానివ్వండి, నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ కానివ్వండి, ఇందులోంచి మనం బయటికి ఎలా రావాలి, ఈఎంఐస్ కడుతూనే మన బ్రతుకంతా ఫినిష్ అయిపోతుంది. లేకపోతే ఒకవేళ సరిగ్గా ప్లాన్ చేయకపోతే మీరు ఈ ఈఎంఐస్ కోసము మరి ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆ ఈఎంఐస్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ లేదు కాబట్టి. సో ఉన్న ఈఎంఐస్ని ఆన్ టైం కట్టకపోతే ఎందుకు క్రెడిట్ స్కోర్ పడిపోతుంది, ఎందుకు సిబిల్ స్కోర్ ఎంత పడిపోతుంది, బ్యాంక్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాయి, ఆ ట్రాప్లో పడకుండా మనం అందులోంచి ఎలా బయటికి రావాలి, సరే ఈసారి లోన్ దొరకకపోతే ఇంకొక 6 నెలల్లో దొరుకుతుందా, సంవత్సరం దొరుకుతుందా, ప్యాసివ్ ఇన్కంలో మనకు ₹1,00,000 నెలకి ఎలా సంపాదించాలి, గ్రోమో యాప్ ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ సింపుల్ పద్ధతులు మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ 2 జూన్ సండే రోజున యూ గెట్ దిస్ ఆపర్చునిటీ అనమాట. మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీం ద్వారా మీకు పూర్తి సహాయాన్ని మేము అందజేస్తాము. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు ఒక విషయము బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నార్మల్ మీటింగ్స్ చాలామంది చేస్తుంటారు, కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు రేర్గా వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నార్మల్ మాస్టర్ క్లాసెస్ మన దగ్గర చాలా నడిచాయి కూడా గతంలో. కానీ ఇప్పటి నుంచి మనము ఈ స్పెషల్ మాస్టర్ క్లాస్ ఆన్ రేర్ సినారియోస్లో రేర్ ఆపర్చునిటీ కోసం మనం చేయబోతున్నాము. ఈసారి మీరు మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ మీరు ఎన్ని నెలలు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందో నాకు తెలియదు. కాబట్టి ఈ ఆపర్చునిటీ గురించి నేను ఏదైతే ఈ వీడియోలో డిస్కస్ చేశానో ఇది చాలా రేర్ ఆపర్చునిటీ. ఒక్కసారే ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి ఓటీఐ లాంటి ఆప్షన్ని వదులుకోకండి. ఖచ్చితంగా దీనికోసం అన్నా ఇలాంటి క్లాసెస్ మీరు మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వమని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.